చేప ఇలా ఇప్పుడు జస్ట్ వేసాను. ఇవ్వండి, ఒక పక్క చేపల పులుసు ఉడుకుతుంది, ఒక పక్కేమో చెక్క లవంగాలు ధనియాలు అన్నీ వేసేసి ఇలా అప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి. ధనియాల పౌడర్, చెక్క లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేయించి ఆ పులుసుకి మనకి టేస్ట్ అనేది మంచి వాసన వచ్చి బాగుంటుంది. ఇటువంటి చూడండి, వాసన బాగుంటుంది. ఇదిగోండి ఇలా ఈ పౌడర్ ఫైనల్గా ఇక్కడ దించుతాం అనంగా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క లవంగం. ఈ వాసన వల్ల మనకి పులుసు టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర మెంతులు